నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇది మన బాడీలో ఓ భాగమైపోయింది. అయితే అదే ప్రాణంగా చూసుకునే మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబులా పేలితే ఊహించుకుంటేనే ఒళ్ళు గగుడు పొడుస్తోంది కదా. సరిగ్గా ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే ఘోర ప్రమాదం ఒకటి రాజస్థాన్ వేదికగా వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటనలో ప్రస్తుతం జనాలు తమ జేబుల్లో ఉన్న ఫోన్లను చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాజస్థాన్లోని ప్రసిద్ధ జోధ్పూర్ పరిధిలో ఉన్న మండోర్ వ్యవస్థ మార్కెట్లో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ రోజు వ్యాపారంతో బిజీగా ఉండే స్థానిక వ్యాపారి గోపాల్ సోని ఎప్పట్లాగే తమ దుకాణంలో పనుల్లో మునిగిపోయాడు. తన మొబైల్ ఫోన్ను ప్యాంటు జోబులో పెట్టుకుని మార్కెట్ పని చేసుకుంటూ అలా నిలబడ్డాడు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అతని జేబులో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. పేలుడు సంభవించిన మరుక్షణమే అతని ప్యాంటు జోబులోంచి దట్టమైన పొగలు బయటికి రావడం ప్రారంభమైంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ రూమ్ మొత్తం చీకటిగా మారేలా దట్టమైన పొగ వ్యాపించింది. జేబులోనే నిప్పు అంటుకోవడంతో మంటల ధాటికి తీవ్రంగా గాయపడిన అతడు నొప్పితో పెద్ద పెట్టున కేకలేశాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వ్యాపారులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే అతడు తీవ్ర గాయాలతో విలవిలలాడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అతన్ని రక్షించారు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ప్రమాదం త్రుటిలో తప్పిందని, ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పేలుడు సమయంలో ఫోన్ 87% ఛార్జింగ్తో ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ సీసీటీవీ ఫుటేజ్ కాస్త నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో నిమిషాల్లోనే వైరల్గా మారిపోయింది. ప్యాంట్ జేబులోంచి పొగలు రావడం, ఆ వ్యాపారి ప్రాణభయంతో అల్లాడిపోవడం చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ జేబుల్లో ఉన్న ఫోన్లను తీసి పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఫోన్ వాడాలంటేనే జనాలు ఇప్పుడు జంకుతున్నారు. కాగా ఈ ఘటనపై సాంకేతిక నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం వల్ల, వాతావరణంలోని వేడికి తోడు జేబులో ఉండడం వల్ల శరీరంలోని వేడికి ఫోన్ను అతిగా వేడెక్కి ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. లేదా ఈ మొబైల్ బ్యాటరీలో తయారీ పరంగా ముందే ఉన్న ఏదైనా సాంకేతిక లోపం గానీ, షార్ట్ సర్క్యూట్ గానీ ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ వాడేవాళ్లు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్లను ప్యాంట్ జేబులో లేదా నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంచకూడదు. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడడం, గేమ్స్ ఆడటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఫోన్ విపరీతంగా వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే దాన్ని వాడటం ఆపేసి కాసేపు పక్కన పెట్టడం మంచిది. అలాగే లోకల్ బ్యాటరీలు, డూప్లికేట్ ఛార్జర్లను వాడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి ఒరిజినల్ కంపెనీ పరికరాలనే వాడాలని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా జోధ్పూర్ ఘటన మాత్రం స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఒక హెచ్చరిక లాంటిదేనని చెప్పొచ్చు.